అందరికీ నమస్కారం. ట్రెడిషనల్ ఇండియా ఛానల్కి స్వాగతం. 4 రోజుల క్రితం అనుకుంటానండి, ఆగస్టు 15న 14న ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను. నేను చాలా బాధ అనిపించింది. ఒకరోజు 2 రోజుల్లో ఆగితే తగ్గిపోతుంది అనుకున్నాను, కానీ ఇంతవరకు ఆ బాధ నాకు తగ్గలేదు. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు. నేను అసలే దేశంలో హిందువులకి రక్షణ లేకుండా పోతోంది. ఇక్కడ అక్కడ అని ఏమీ లేదు. కొన్ని చోట్ల బయటపడుతోంది, కొన్ని చోట్ల బయటపడట్లేదు. జాతీయ జెండా ఇస్తే షాప్ మీద పెట్టుకోనంటాడు, ఇంటి మీద పెట్టుకోనంటాడు ఒకడు. జాతీయ జెండాకి సెల్యూట్ చేయమంటే, జెండా వందనం చేయమంటే, లేకపోతే భారత్ మాతాకి జై అనమంటే పాకిస్తాన్ జిందాబాద్ అంటాడు. నేను సెల్యూట్ చేయను మీ జెండాకి అంటాడు ఇంకొకడు. కానీ వీళ్ళందరూ ఇండియన్స్ పేరుకి. ఇక్కడే ఉంటారు, ఇదే భారతదేశంలో ఉంటారు, ఇక్కడ పండించిన పంటలు తింటారు, ఇక్కడ నీళ్లు తాగుతారు, ఇక్కడ గాలి పీలుస్తారు. కానీ వేరే దేశానికి జై కొడతారు కేవలం మతం మీద అభిమానంతో, వాళ్ళ మతం మీద ఉన్న అభిమానంతో. హిందువులందరూ నాశనం అయిపోవాలని కోరుకుంటాడు లోపల. ఇండియా సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటారు. అలాగే ఇంటింటికి వచ్చి అక్కడ ఒక పక్కన వాళ్ళు హిందువులని తెలుస్తున్నా, ఇది హిందూ దేవాలయం అని తెలుస్తున్నా, అక్కడికి వచ్చి మా మతం మారండి అని స్టిక్కర్లు అంటిస్తూ అక్కడున్న వాళ్ళందరికీ వచ్చి మా దేవుడు గొప్ప, మా మతంలో చేరండి అని ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతారు ఇంకొకళ్ళు. హిందువుల అమ్మాయిల్ని ట్రాప్ చేసి లవ్ జిహాదులని, లేకపోతే వీళ్ళని ట్రాప్ చేసి చేసుకుంటే తర్వాత బానిసల్ని చేస్తేనో, లేకపోతే వాళ్ళ ద్వారా పిల్లల్ని కని వాళ్ళ ధర్మం అనకూడదు, వాళ్ళ మతాన్ని ఇది చేసుకోవడమో చేస్తారు అని ట్రై చేస్తారు వీళ్ళందరూ కూడా. కోపం వస్తే వచ్చింది, అందరూ అలా ఉంటారని నేను అనను. కానీ ఖచ్చితంగా 90% మంది అన్య మతస్థులు ఇలాగే ఉన్నారు. అయినా సరే సెక్యులరిజం అనుకుంటూ హిందువుల్లోనే కొంతమంది వాళ్ళని పోషిస్తున్నారు. నాకు అది అస్సలు నచ్చని విషయం. నాకనే కాదండి, నిజానికి నిజమైన హిందూ ధర్మం పాటించాలి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని బుద్ధి తెచ్చుకుంటే చాలా మంచిది. పైగా ఈ మిగతా వాళ్ళు అజ్ఞానంతోనో, లేకపోతే మా ఫ్రెండ్స్ వేరే మతంలో వాళ్ళందరూ మంచి వాళ్ళన్న ఇదితోనో, లేకపోతే నేను పక్కా సెక్యులర్ని, అందరూ ఒకటే, సర్వమత సమానత్వం అని మొదట్లో దేశభక్తి ముసుగేసుకున్న కొందరు చూపించిన సెక్యులరిజం వల్ల మాట్లాడుతున్న వాళ్ళు, అది వంట పట్టిన వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇంకా అది ఒక రకం. కానీ కాషాయం వేసుకుని నేను సాధువుని, నేను లేకపోతే బాబాని, లేకపోతే నేను హిందూ ధర్మాన్ని పాటించేవాడిని, నేను పక్కా హిందువుని అని చెప్పుకునే కొందరు తప్పుగా అనుకున్నా నాకు నష్టం లేదు, ఎవరు నన్ను తిట్టుకున్నా నాకు వచ్చిన నష్టం లేదు, ఆ దేవుడే ఉన్నాడు, ఈశ్వరుడే ఉన్నాడు, ఇలా అంటూ గనక దుష్ప్రచారం చేస్తూ లేనిపోని వెర్రి వేషాలు ప్రచారం చేస్తూ మన హిందూ ధర్మాన్నే మనకే దరిద్రంగా చూపిస్తూ లేనిపోనివన్నీ పుట్టిస్తూ దేవుణ్ణి కూడా లెక్క చెయ్యని స్థితిలో కాషాయం వేసుకున్న దొంగ స్వాములు, దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు, అందరి ఇలాంటి నికృష్టపు వెధవలందరికీ చెప్తున్నాను, మీకసలు బుద్ధి, బుర్ర, జ్ఞానం అనేది ఏమన్నా ఉందా? అసలు మనిషి పుట్టకనేది పుట్టారా? కడుపుకి అన్నం తింటున్నారా? ఇంకేదన్నా తింటున్నారా? నేను మొన్న చూసిన వీడియో అదేనండి. ఎంత బాధ వేసిందంటే,
అసలు చెప్పడానికి కూడా నా నోటెమ్మట మాటలు రావట్లేదు. ఇదేం ప్రచారాలు? ఆ చుట్టుపక్కల ఉన్నారు దాదాపుగా ఒక 25-30 మంది. మీకేం మాయరోగం? వాడు చేస్తున్నాడు వెధవా, వాడి ఉచ్చ తాగుతున్నారా అనకూడదు, కానీ ఇంకేమన్నా తాగు బతుకుతున్నారా మీరు? సిగ్గు ఎగ్గు అనేది లేదా? వాడు ఎక్కడ వాడో తెలియదు, అది ఏ ఏరియానో తెలియదు, వాడి పేరు ఊరు నాకు తెలియదు, కానీ వింటే మాత్రం దరిద్రుడా నువ్వు కుక్క చావు చేస్తావు, లేదా ఆత్మహత్య చేసుకుని చచ్చిపో, నీ జీవితం అనవసరం, నీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోండి, మీలాంటి వాళ్ళ వల్ల దేశానికి ఉపయోగం లేదు, హిందూ ధర్మానికి అంతకంటే ఉపయోగం లేదు. ఏం మాయరోగం రా నీకు? శివలింగం మీద మేమందరం పూజ చేసుకుని ఆ పరమేశ్వరుడు ప్రతిరూపమైన శివలింగం మీద కాళ్ళు పెట్టి నీ పాదాల మీద అక్కడున్న పూజారి, మీరెందుకురా పూజారులా మీరు? బ్రాహ్మణులు అంటే ఎంత విలువ తగ్గిపోతోంది ఈ రోజుల్లో. అసలే ఎంతమంది పోరాడుతున్నారు మీలాంటి వాళ్ళ వల్ల. నిజమైన బ్రాహ్మణులకి, నిజంగా ధర్మం కోసం బతికే వాళ్ళకి ఎంత చెడ్డ పేరు వస్తుంది. ఎందుకు బతుకుతున్నారా మీరు అసలు? నువ్వు అర్చన అభిషేకం చేయించడం ఏంటి పక్క నుండి? సిగ్గు లేదా నీ జన్మకి? నువ్వేం బ్రాహ్మణుడివి? ఏం పుట్టారు మీరందరూ? ఎన్ని జన్మలు ఎత్తితే ఎంత ఇది అయితే బ్రాహ్మణ జన్మ లభిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అలాంటిది ఒక బ్రాహ్మణ పుట్టి ఒక దిక్కుమాలిన దొంగ స్వామీజీ చేస్తున్న పనికి నువ్వు సపోర్ట్ చేస్తూ అభిషేకం దగ్గరుండి చేస్తున్నావంటే నీదేం బతుకు? ఆ కాళ్ళు పెట్టి కూర్చున్న వాడిదేం బతుకు? నువ్వు అంత గొప్పవాడివి అనుకుంటున్నావా? ఆయన లేకపోతే నువ్వెక్కడి నుంచి వచ్చావు? పంచభూతాత్మకమైన శరీరం మనది, పంచభూతాలతో నిర్మించిన శరీరం, అందులోనే కలిసిపోతావు దరిద్రుడా. నిన్ను కనీసం పంచభూతాలు నువ్వు పోయిన తర్వాత నిన్ను కనీసం యాక్సెప్ట్ కూడా చెయ్యవు. నిన్ను కనీసం పంచభూతాల్లోనే కలిసిపోవాలి ఎవరైనా సరే, పంచభూతాల్లో వల్లనే పుట్టాలి, కానీ నిన్న ఆ పంచభూతాలు కూడా రిజెక్ట్ చేస్తాయి. పంచభూతాత్మకుడైన మొత్తం ఆయన ప్రకృతి పురుషుల స్వరూపమైన ఆది దంపతులు పరమేశ్వర పార్వతీయులు జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అంటారే, ఆయన పరబ్రహ్మ. కన్న తండ్రికి కన్న తల్లికి విలువ ఇవ్వని వాడివి, అలాంటిది లోకపితకి లోకమాతకి విలువ ఇవ్వని వాడివి, నీదేం బతుకురా? నీ తల్లి అసలు ఆవిడ నిజమైన హిందూ ధర్మాన్ని ఇచ్చేస్తున్నదైతే ఈ పాటికి ఆవిడే నిన్ను చంపేయాలరా అసలు. ఉంటే కనుక నీ తల్లిదండ్రులే నువ్వు సన్యాసం తీసుకున్న దొంగస్వామి అని తెలిసి ఈ పాటికి చంపేయాలి నిన్ను అసలు. ఇలాంటి కొడుక నాకు పుట్టాడు అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి అంత నికృష్టపు బతుకు ఎందుకురా బతుకుతున్నారు? ఏం ప్రచారం చేద్దామని చూస్తున్నారు? మీ మొహాలు తగలయ్యా. నేను ఏ రోజున ఎవరిని తిట్టను, కానీ పరమేశ్వరుడి మీద కాళ్ళు పెట్టుకుని నీ కాళ్ళకు మీద ఆ లింగం మీద కాళ్ళు పెడతావా? నీ అభిషేకం నీళ్ళు ఆయన మీద, నీ కాళ్ళ మీద నుంచి ఆయన మీద పడాలా? అది ఇంకొక బ్రాహ్మణుడు చేస్తాడా? దాన్ని చుట్టుపక్కల నుంచి చోద్యం చూస్తారా? ఏమవుతోంది మీ అందరికీ? హిందూ ధర్మాన్ని ఏం చేద్దామని చూస్తున్నారు మీరందరూ? మిగతా వాళ్ళందరి సంగతి పక్కన పెట్టండి. మీరేం చేస్తున్నారు? మీలాంటి దొంగల స్వాముల వల్ల, మీలాంటి భ్రష్టు పట్టిన ముష్టి మొహాల వల్ల దేశానికి ఏంటి ఉపయోగం? ధర్మానికి ఏంటి ఉపయోగం? ఏం ప్రచారం చేద్దామని చూస్తున్నారు? అసలు ఎవడ్రా నువ్వు? నీకేంట్రా అంత ఇది? అసలు ఏం బతుకురా నీది? పరమేశ్వరుడి మీద కాళ్ళు పెడతావా? శివలింగం మీద కాళ్ళు పెడతావా? అసలు ఈ పాటికి పోయి ఉంటావురా. ఎంత బాధపడుతున్నానంటే ఆ రోజు నుంచి నా శక్తి కొలది నేను అసలు ఆ పూట నాకు అసలు ఏమి తినాలి తాగాలి అని కూడా అనిపించలేదు. శివనింద ఉన్న చోట శివ కేశవులు ఒకటే అయినా సరే ఒకానొకప్పుడు శివుడు గొప్ప లేకపోతే కేశవుడు గొప్ప అని అనుకునేవాళ్ళు వైష్ణవులు శైవులు. శివనింద ఉన్న చోట శ్రీహరి కూడా ఉండడు. అటువంటిది మీరేంటిరా
అటువంటి నీకు అసలు నిన్ను తిట్టడానికి కూడా నాకు మాటలు రావట్లేదు. ఇంత దిక్కుమాలిన దరిద్రమైన పని ఎలా చేద్దామని అనిపించిందిరా నీకు? దేశాన్ని ఎటుపక్కకు తీసుకుపోతున్నారు, ధర్మాన్ని ఎటువైపుకు తీసుకుపోతున్నారు? మీ వల్ల ఏంటి ఉపయోగం? ఎందుకు ఇలాగ పిచ్చి పిచ్చి ప్రచారాలన్నీ చేస్తున్నారు? రక్షాబంధనం కట్టడానికి ముహూర్తాలు, దుర్ముహూర్తాలు, వర్జ్యాలు, నా బొంద ఇవన్నీ అవసరమా మీకు? జ్యోతిష్కులు అన్న పేరు చెప్పి అసలైన జ్యోతిష్యాన్ని తప్పుదారి పట్టించి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అని చెప్పేసి నానా రకాల ప్రచారాలు ఎందుకు మీకు? ఏం బావుకుందామని? ఫేమస్ అయిపోవడానికా? ఏం చేసుకుంటారా దాన్ని ఫేమస్ అయిపోయి? ఏం బతుకుతారు మీరు? కడుపుకి నిండా అన్నం తినలేరు, తిన్నది అరగదు. ఎప్పుడు ఎవడొచ్చి ఏం చేస్తాడా అని భయంతో బతుకుతారు. ఎందుకురా మీకు ఈ బతుకులు? వయసు వచ్చే ప్రాబ్లమ్స్ ఒక రకమైతే, వయసు రాకుండానే పూర్తిగా వయసు అయిపోకుండానే తిండి తినలేరు, నిద్రపోలేరు, తిన్నది అరగదు, దొర్లి చస్తూ ఉంటారు నిద్ర పట్టక. బయటికి వెళ్తే భయం, ఇంట్లో ఉంటే భయం, ఎవడు ఏం చేస్తాడా అన్న భయం. ఎందుకురా మీ బతుకులు? ఇంకా ఫేమస్ అయ్యి ఏం చేసుకుంటారా? నాకు అర్థం కాదు. దొంగ జ్యోతిష్యాలు, దొంగ సాధువులు, దొంగ బాబాలు, దొంగ తంత్రాలు, దొంగ పూజలు, బల్లి తోకలు కావాలా మీకు? బల్లి తోకలతో పూజ చేయాలా? తేనె సీసాలో పెట్టి పేర్లు రాసి ఫోటోలు పెట్టి కుక్కాలా? ఏంటది ఆ దరిద్రం? అసలు ఏం చెప్తున్నారు? మీకేమన్నా అర్థమవుతోందా? శుభ్రంగా పొద్దున సాయంత్రం దీపారాధన చేసుకుని శుచిగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఒళ్ళు శుభ్రం చేసుకుని మనసు శుభ్రంగా ఉంచుకుని చావండి చాలు. అంతా అదే కలిసి వస్తుంది. ఇంకోడికి ఉందని ఏడుపు, మనకి లేదని ఏడుపు, అన్నిటికీ ఏడుస్తూ ఉంటే ఎవ్వరికీ కలిసి రాదు. మనసులు శుద్ధి ఉండవు, మనసుల్లో అంతా మలినం కొట్టుకుపోతుంది. ఎక్కడో ఉండాల్సిన చెత్త అంతా మనసులోనే ఉంటుంది. మీకు కలిసి రావాలి, దానికోసం బల్లితోకల వెంట పడాలి. వాడెవడో చెప్పాడని మీరందరూ చేయడం. చేసేవాళ్ళకు కూడా చెప్తున్నానమ్మా, ఇవన్నీ నిజాలు కావు, నమ్మకండి. రోజు తలంటు పోసుకోవాలి అవసరం లేదు, శుభ్రంగా తలకి నూనె రాసుకోండి. వారానికి 2 రోజులు తలస్నానం చేయండి చాలు. పవిత్రంగా ఉండండి. అంటు ముట్టు మైలా వస్తే ఇంట్లో కలుపుకోకండి. సైన్సే ఉంది అందులో. ప్రతిదానికి వివరణ నేను ఇవ్వలేను, అవకాశం వచ్చినప్పుడు ఇస్తాను. సైన్సే ఉంది చెప్పిన వాటిల్లో. హిందూ ధర్మం ఏం చెప్పినా మీరనే ఆ సైన్సే ఉంది. ఈ రోజున ఎవడో కనిపెట్టి వేరే దేశం వాడు అందులో ఇది ఉంది ఇలా చేయండి అంటే అప్పుడు చేస్తారు. కానీ హిందూ ధర్మం చెప్పింది అంటే ఒక్కళ్ళు కూడా చేయరు, చాదస్తం. కాళ్ళకి పసుపు రాసుకోండి, గడపలకి పసుపు రాయండి, మంచిది. ఇంట్లో ముగ్గులు పెట్టుకోండి, మంచిది. స్నానం చేయండి, శుచిగా ఉండండి, ఇల్లు శుభ్రం చేసుకోండి, మనసు శుభ్రంగా ఉంచుకోండి. 2 పూట్ల దీపారాధన చేసుకోండి. మంత్రాలు రావక్కర్లేదు. మనస్ఫూర్తిగా 2 చేతులు ఎత్తి స్వామికి దండం పెట్టుకోండి, నమస్కారం చేయండి. కుదిరితే సాష్టాంగ నమస్కారం మగవాళ్ళు చేయండి. జై శ్రీరామ్ అనుకోండి, లేకపోతే శివాయ నమః అనుకోండి. మంత్రాలతో, బీజాక్షరాలతో, ఓంకారాలతో, ప్రణవాలతో వీటితో మీకు సంబంధం లేదు. ఎవడు పడితే వాడు పబ్లిక్గా ప్రతి మంత్రాన్ని ఇచ్చేయడము మేము చేసేస్తున్నామని నెత్తి అణిచేస్తాయి. చాలా రూల్స్ ఉంటాయి. నామమే గొప్పది, ముఖ్యంగా రామనామం చాలా గొప్పది. రామనామం చేసుకోండి, అంతకు మించింది లేదు. తారక మంత్రం అది. అవన్నీ మానేసి మంత్రాల చుట్టూతా తిరుగుతారు, బాబాల చుట్టూతా తిరుగుతాడు. వాడేమో నెత్తిన శటగోపురం పెడతాడు, దొంగ గోపురం పెడతాడు. ఇలాంటి దిక్కుమాలినవన్నీ వేషాలు వేస్తుంటాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఏవేవో చెప్తారు. మీకంత భయం అయితే ఒక ఆంజనేయ స్వామి ఫోటో తీసుకుని ఇంటి బయట పెట్టుకోండి.
రోజు ఆయనకి 2 కడ్డీలు చూపించండి ఇంట్లో దేవుడితో పాటు ఆ ఫోటోకి. పూజలు పునస్కారాలు కూడా అక్కర్లేదు. స్వామి నువ్వే దిక్కు, మాకు అన్ని రకాలుగా రక్షగా ఉండమని చెప్పి నమస్కారం చేసుకోండి చాలు. పొంగిపోతాడు ఆయన. అన్నీ ఆయనే ఇస్తాడు. పరమేశ్వర స్వరూపం ఆయన, ఈశ్వర స్వరూపం. రాముడి కోసం పరమశివుడే వచ్చిన అవతారం, భక్తికి నిదర్శనమైన రూపం. చాలు, ఆయనే చేసుకుంటాడు. అమ్మ అని పిలవండి నోరారా అమ్మవారిని. నువ్వే దిక్కమ్మా, కాపాడమని చెప్పండి. మీకు ఇందులో ఏది నచ్చితే అది చేయండి. బీజాక్షరాలు అక్కర్లేదు, మంత్రాలు అక్కర్లేదు. కర్మఫలదాత శనేశ్వరుడు, ఆయనకు ఒక నమస్కారం పెట్టండి. తిట్టకండి ఆయన్ని, దయచేసి శనేశ్వరుణ్ణి తిట్టకండి. ఆయన మనకే మంచి చేస్తాడు. మీరు చేసిన కర్మలకే ఫలితం ఇస్తాడు. మీ కర్మ కాలితే తప్ప ఆయన ఇది మీకు రాదు అసలు. ఆయన అంత ప్రకోపం మీ మీద చూపిస్తున్నారంటే మీరు ఇలాంటి దిక్కుమాలిన కర్మలు చేస్తున్నారనరా, మీరు ఇలాంటి దిక్కుమాలిన వేషాలు వేస్తున్నారని. నీ స్థానంలో నీకు ఏలినాటి శని వచ్చినప్పుడు ఇప్పుడు నీకే ప్రభావం? ఆయన పరమేశ్వరుడు, ఆయన అవమానము అది ఇది నాకేమీ లేదని చెప్పేసి ఉండిపోతాడు. పార్వతీదేవి చూస్తూ ఊరుకోదు. శనేశ్వరుడైన కర్మఫలదాత చూస్తూ ఊరుకోడు. ఏది ఎవరు చేసినా సరే మీ మనసుకి మీకే తెలుస్తుంది. మీరు ప్రపంచానికి ఇంకొకటి చూపించవచ్చు, ఆ పరమేశ్వరుడికి ఆ దేవుడికి తెలుస్తుంది మీరు చేసింది ఏంటో. మీ మనస్సాక్షికి మీకు తెలుస్తుంది. దాన్ని కూడా పట్టించుకొని వెధవలరా మీలాంటి వాళ్ళు. దాన్ని కూడా పట్టించుకో. నీకు ఏం మనస్సాక్షి ఉందని నువ్వు ఆ పని చేసావురా? నువ్వు ఎవడివో కానీ నిజంగా నాకు కనిపిస్తేనా నిన్ను రాళ్ళిచ్చుకుని అందరితో కొట్టించుండేదాన్ని. అది చాలా చిన్న శిక్ష అయినా నాకెందుకు, అంతా ఆయన చూసుకుంటాడు. కలియుగం అంతా మొత్తం కర్మఫలదాత చేతుల్లోనే ఉంది, ఆయనే చూసుకుంటాడు. ఈనాడు జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ కూడా కారణం మనం చేసుకున్న దరిద్రమే. చెట్లు పెంచకపోవడము, నీళ్ళని నిర్లక్ష్యం చేయడము. అక్కర్లేకపోయినా చెట్లు కొట్టేస్తారు. పెద్ద ఇల్లు కావాలి, బ్రహ్మాండంగా ఉండాలి, విశాలంగా ఉండాలి. 4 చెట్లు మాత్రం ఉండవు. దేవుడికంటూ ఒక చిన్న గది ఉండదు. ఇంకేంటి, మీకు ఎంత ఇల్లు ఉండి శ్మశానంతో సమానం అంత పెద్ద ఇల్లు. ఒక చెట్టు లేనప్పుడు, ఒక దేవుడికి ఒక స్థానం లేనప్పుడు మీ ఇల్లే పెద్ద శ్మశానం. అంత పెద్ద ఇల్లు పెట్టుకొని ఏమైనా అనుకోండి, నన్ను ఎన్నైనా తిట్టుకోండి, ఒక ఇంకు నీళ్లు పోవడానికి కాస్త ఖాళీ ఉండదు. నేలలో ఇంకితే కదా మీరు బోర్ వేస్తే, ఎన్ని బోర్లు వేసినా, ఎన్ని అడుగుల లోపలికి వేసినా, 100 అడుగులు 1000 అడుగులు నేలలో నీళ్లు ఉంటేనే కదా వస్తాయి. నీళ్లు ఇంకే ఇదే లేకుండా మొత్తం మురుక్కాలలోకి కొట్టుకుపోయే ఏర్పాట్లు చేసుకుని ఒక చెట్టునన్నా పెట్టకుండా, ఇది వరకు కనీసం వీధికి ఒక వేప చెట్టు ఉండేది, చూద్దామన్నా కనిపించట్లేదు ఎక్కడా ఒక వేప చెట్టు. ప్రతి గుళ్ళోనూ రావి చెట్టు ఉండేది, ఇప్పుడు గుళ్ళల్లో కూడా రావి చెట్లు కరువైపోతున్నాయి. ఊరు మధ్యలో రచ్చబండలని చెప్పేసి ఒక రావి చెట్టునో, ఒక మర్రి చెట్టునో, ఒక వేప చెట్టునో పెట్టి దాని చుట్టూతా గట్లు కట్టి కూర్చుని శుభ్రంగా మాట్లాడుకునేవాళ్ళు ఒకప్పుడు. అందరూ పెద్దవాళ్ళందరూ అక్కడ చేరి, పిల్లలందరూ ఆ చెట్ల కింద ఆడుకుంటూ తిరిగేవాళ్ళు. అప్పుడు ఏ రోగాలు ఎవరికీ లేవు, ఏ పొల్యూషను లేదు. ఆక్సిజన్ 24 అవర్స్ రిలీజ్ చేస్తాయి రావి చెట్టు, వేప చెట్టు. కానీ మనమేమో ఎక్కడా వాటిని కనిపించాం. స్టైల్గా పెడతాం. ఒకవేళ పెట్టినా మొక్కలు క్రోటన్స్, ఏవేవో పిచ్చి పిచ్చి పేర్లున్న చెట్లు విదేశాల్లో నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకుంటే అదొక స్టేటస్ కోసం చెట్లు పెంచుకోకండి. మన కోసం పెంచుకోండి, మన ఆరోగ్యం కోసం పెంచుకోండి. నాకు చాలా బాధ వేసి ఇవన్నీ చూసి కూడా ఇన్నేళ్ల నుంచి నేను మాట్లాడట్లే ఎప్పుడు. ఎందుకంటే నాకు తెలిసిందేదో నలుగురికి మామూలుగా అడిగితే చెప్పడము, 100 మందికి చెప్తే 10 మంది విని ఒక్కళ్ళు మారినా చాలు అనుకున్నాను ఇన్ని రోజులు. కానీ చూస్తున్న కొద్దీ, ముఖ్యంగా మొన్న ఆ శివలింగము దాని మీద బాధ తన్నుకొస్తోంది.
ఆ బాధ అంతా కోపంగా మారుతోంది. కానీ ఏం చేయలేకపోతున్నాను. ఎవరైనా సరే నాకు కనుక్కొని వాడు ఎవడు అనేది తెలుసుకుని వాడికి సరైన బుద్ధి చెప్పారు అని మళ్ళీ నేను చూసిన రోజున, వాడికి శిక్ష పడిందని చూసిన రోజున అప్పుడు నాకు మనశ్శాంతి ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా అదే జరగాలి. ఇలాంటి పాపాలు పాపము అని చెప్పడానికి కూడా వీల్లేనంత మహాపాపం చేశాడు వాడు. వాళ్ళందరికీ అదే కావాలి. ప్రకృతి వైపరీత్యాలు ఊరికే రావు. తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు ఉన్నాయి అంటే అవి ఉండడం వల్లే, వాటి మీద ఉన్న ఆ చెట్లు, ఆ కొండల మీద ఉన్న వాగులు, వాటి వల్ల మాత్రమే. ఎక్కడన్నా కొండలు అవి వచ్చాయి అంటే కూడా వాటి వల్ల ఎంతో రక్ష మనకి. అది మానేసి కొండల్ని కొట్టేస్తున్నాం, అడవుల్ని కొట్టేస్తున్నాం. ఒకళ్ళకి ఒక ఇల్లు సరిపోదు. ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయినాయి. కూతురితో అమ్మకి పడదు, అక్కతో చెల్లికి పడదు, అత్తకి కోడలికి పడదు, మొగుడికి పెళ్ళానికి కూడా పడదు ఆఖరికి. ఇది వరకు చిన్న చిన్న గొడవలున్నా సర్దుకుపోయి ఉండేవాళ్ళు, ఉమ్మడిగా ఉండేవాళ్ళు. ఒకే ఇల్లు ఉండేది ఒక కుటుంబానికి, హాయిగా ఉండేది. ఇప్పుడు 2 కొడుకులుంటే 2 కొడుకులకి చిరొక ఇల్లు, చిరొక కారు, చిరొక బండి. మళ్ళీ వాళ్ళకి భార్యలు వస్తే వాళ్ళందరికీ మళ్ళీ చిరొక కారు, చిరొక బండి. మళ్ళీ వీళ్ళకొక ఇల్లు. ముసలాళ్ళిద్దరూ పెద్ద అయిన తర్వాత ఇంకో చోటు ఉంటారు, లేదా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోతారు. ఇళ్ళు కావాలి. ఇళ్ళు పెరిగిపోయినాయి, ప్రతి వాళ్ళకి ఇళ్ళు పెరిగిపోయినాయి. కలిసి ఉండరు, ఉండలేరు. కుళ్ళుమోతుతనాలు, స్టేటస్లు, ఏవేవో అడ్డాలు వస్తున్నాయి ఈ రోజుల్లో. దానివల్ల అన్నీ కొట్టేస్తున్నాము. అంతా నాశనం చేసేసి మనమే ఉందాం అనుకుంటుంటే రేపు మనం కూడా ఉండడానికి ఏమీ మిగలదు. ప్రకృతి ఉంటేనే మనం ఉంటాం. ఆ ప్రకృతిని నాశనం చేస్తే మనం ఉండలేం. ప్రకృతి పరమేశ్వరుడు, అమ్మవారు, అయ్యవారు, వీళ్ళని మనం రక్షించుకుంటేనే మనకు వాళ్ళు రక్ష ఇస్తారు. స్వామివారి జోలికి వచ్చావురా నువ్వు, అసలు ఎక్కడున్నావో, నీ పేరేంటో, నువ్వు ఎవరివో, ఆ ఊరేంటో, ఆ చేయించిన వాళ్ళెవరో వింత చూస్తూ నిలబడిన వాళ్ళెవరో, గొర్రెల మందలాగా, గంగిరెద్దుల్లాగా తలూపే. గంగిరెద్దు చాలా మంచిది, మిమ్మల్ని పోల్చకూడదు వాటితో అసలు. నందీశ్వర రూపం అంత ఎట్లా చూస్తున్నారు మీరు? చూసే వాళ్ళకి, చేయించే వాళ్ళకన్నా బుద్ధి లేదా కనీసం? దయచేసి ఇలాంటివి చుట్టుపక్కల వాళ్ళు ఎంకరేజ్ చేయకండి అమ్మా. ఆ దొంగ స్వాముల్ని, దొంగ స్వామీజీల్ని, దొంగ బాబాల్ని మీరందరూ సపోర్ట్ చేయడం వల్లే ఇంకేదో దొరుకుతుంది, ఇంకేదో ఇదవుతుంది అనుకుంటూ వాళ్ళ చుట్టూతా తిరగడం వల్లనే, ప్రతి వాళ్ళని గురువులు అని నెత్తికెక్కించుకోవడం వల్లనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. విపరీతాలు దేశంలో కావచ్చు, ప్రకృతిలో కావచ్చు. ఇప్పటికైనా మారకపోతే కష్టం. ఎంతమంది బాబాల చేతిలో మోసపోతారు, ఎంతమంది దొంగ స్వామీజీల చేతిలో మోసపోతారు. ఒక పక్క హిందూ ధర్మానికి కష్టం వస్తోంది, బాధపడుతుంది, ధర్మం మొత్తం పాడైపోతోంది. ఎక్కడెక్కడ హిందువులున్నా భయపడి బతుకుతున్న రోజుల్లో కూడా మీరు ఇలా హిందువులు అయ్యుండి, హిందూ ధర్మంలో ఉండి, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, మీరు లేనివన్నీ ప్రచారం చేస్తూ వాళ్ళు ఉన్నంతకాలం మాత్రం హిందూ ధర్మం బాగుపడదు. దయచేసి చెప్తున్నాను, దొంగ స్వామిని, దొంగ బాబాల్ని నమ్మకండి. పిచ్చి పూజలేమి మీరు ఎంకరేజ్ చేయకండి. వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, ఆ తంత్రము, ఈ తంత్రము అని చెప్పి వెళ్ళకండి. చిన్న చిన్న తంత్రాలంటే ఇవేనమ్మా. ఇంటి ముందు ముగ్గేసుకోవడం, గడపలకి పసుపులు రాసుకోవడం, ఇవే తంత్రాలు. మన పూజల్లో ఉండే వరలక్ష్మి వ్రతం అంటారు, వినాయక చవితి అంటారు, దేవీ నవరాత్రులు అంటారు, గ్రామ దేవతల పూజలు అంటారు. ఇవి చాలు మనకి సంవత్సరం పొడుగుతా వచ్చే రెగ్యులర్గా చేసుకునే ఈ చిన్న చిన్న పండగలు,
ఈ చిన్న చిన్న ఉత్సవాలతోనే సకలము ఉంది. మనకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. అవే తంత్రాలు అన్నిటికీ రక్షణ ఇస్తాయి. కొత్తగా ఎవడో వచ్చి ఏదో చెప్పాడని చేయకండి. బల్లి తోకలు, తేనె సీసాలు, ఏంటిదంతా? యూట్యూబ్లో కొట్టంగానే ఏదో కనిపించింది, అబ్బా ఇలా చేయండి మీకు వెంటనే కలిసి వస్తుంది అనగానే అది ఓపెన్ చేసి చూడడం, అది ఫాలో అయిపోదామని చూడటం, ఆ చెట్లెమ్మట, ఈ పొట్లెమ్మట, వాటెమ్మట, వీటెమ్మట పరుగులు తీయడం. ఏమీ అవ్వదు. లేనిపోని పాపం చుట్టుకుంటుంది. చెప్తున్నాను నేను. మహాపాపాలు చుట్టుకుంటాయి, చిన్న చిన్నవి కూడా కాదు. ఇప్పటికే మనతో బతకాల్సిన జీవులు చాలా వాటిని మనం నాశనం చేసేస్తున్నాం. ఇంకా చెయ్యకండి. అడవుల్ని కొట్టేస్తుంటేనే అడవుల్లో ఉండే ఏనుగులు, పులులు వగైరా లాంటివన్నీ ఊళ్ళ మీద పడుతున్నాయి. వాటికి ఒక నీడ లేకుండా చేశాం ఇప్పటికే. ఇహ మీదటన్నా ఇలాంటివి చేయడం మానేయండి. దయచేసి అర్థం చేసుకోండి. కలిసి రావడం కాదు కదా, సర్వనాశనాన్ని మీరు మేల్కొల్పుతున్నారు. సుప్రభాతం ఇచ్చి మరీ లేపుతున్నారు సర్వనాశనాన్ని. చెయ్యకండి, దయచేసి చేయకండి. అది ఎవరైనా కావచ్చు. మూఢనమ్మకాలు, దొంగ బాబాలు, అసలు ఎవరిని ఎందుకమ్మా నమ్మాలి? ఎందుకు వాళ్ళందరి జోలికి వెళ్ళాలి? ప్రతి వాళ్ళని గురువులని ఎందుకు అనాలి? శృంగేరి జగద్గురువులు ఉన్నారు. శంకరాచార్యులు ప్రతిష్ఠ చేసిన చతుర్నామ్నాయ పీఠాలున్నాయి. కంచి పీఠం ఉంది, ఆ పీఠాధిపతులు ఉన్నారు. చాలు. వాళ్ళవి టీవీల్లో వస్తున్నాయి, వాళ్ళకంటూ ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ తీసుకోండి, వాళ్ళు ఏం చెప్తున్నారో అది వినండి. ప్రతి పండక్కి ఇవాళ రేపా చర్చ. చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్న వాటికి కూడా చర్చలు, డిబేట్లు. కృష్ణాష్టమి రోజున కృష్ణుడు దేవుడా లేకపోతే ఇంకొకటా అని చర్చలు. శ్రీరామనవమి రోజున రాముడి మీద చర్చలు. అవన్నీ మనం పెట్టుకుని చూడటం. వాడికి టీఆర్పీ పెరుగుతుంది, టీవీ వాడికి, ఛానల్స్ వాడికి. మీకేమొస్తుంది? బుర్ర పోతుంది తప్ప ఏమీ ఉండదు. తెలిసిన విషయం కూడా చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చెప్తున్నవన్నీ వదిలేసి యూట్యూబ్ ఛానల్స్ మీద వాడేదో చెప్తే పనికొస్తుంది, లేకపోతే వాట్సాప్లో ఇది 10 సెకండ్లలో షేర్ చేయండి మీకు మంచి జరుగుతుందంటే చేసేయడమే. అందులో ఏముంది, ఏంటి, నిజమా కాదా ఆలోచించాల్సిన విఘ్నత లేదా? మనిషికి ఉన్నదే విఘ్నత, జ్ఞానము, బుద్ధి. అది ఆలోచించుకొని అది అవునా కాదా అని కాస్త ఆలోచించండి. ఫార్వర్డ్ చేసేస్తే మంచి జరగదమ్మా. ఫార్వర్డ్ చేయంగానే అవ్వదు. అవతల వాళ్ళకి అది చూడంగానే పిచ్చి కోపం వస్తుంది. అంతవరకు ఓకే. కింద చెయ్యకపోతే మీకు నష్టం. పెట్టిన వాళ్ళని కనిపిస్తే తన్నండి. మీకు వాడెవడనో పంపిస్తే మీకు పంపించుండొచ్చు వేరే వాళ్ళు. మీరు వీళ్ళని తిడితే వాళ్ళు వెళ్ళి వాళ్ళని తిడితే అలాగా అసలు అది చేసిన వాడి దాకా వెళ్తే అప్పుడు వాడికి బుద్ధి వస్తుంది. అవి చెయ్యరు, ఇది మాత్రం చేస్తారు. ఎందుకంటే భయం. దేవుడంటే భయం కాదు, ధైర్యం. దేవుడంటే భక్తి, దేవుడంటే అండ, మనకున్నాడు అని. ఇది భక్తితో ఒక నమస్కారం చేయండి. నువ్వే ఉన్నావు, నువ్వు తప్ప దిక్కులేదని ఒక నమస్కారం చేయండి. ఆయన దగ్గరికి వెళ్ళి మీ బాధ చెప్పుకోండి. ఆయన దగ్గరే మీ కష్టాలు, ఆయన దగ్గరే మీ సుఖాలు కూడా. ఆఖరికి సంతోషం వచ్చింది, మీ అబ్బాయి పాస్ అయ్యాడు, లేకపోతే మీరు ఇల్లు కట్టుకున్నారు, లేకపోతే మీ అమ్మాయికి పెళ్లి కుదిరింది, లేకపోతే మీ అమ్మాయి మంచిగా స్టేట్స్. ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా మంచిగానే వెళ్ళి చదువుకుంటున్నారు కదా. మంచి ఉద్యోగం వచ్చింది మీ అమ్మాయికి, వెళ్ళండి. మా అమ్మాయికి ఉద్యోగం ఇప్పించావు, చాలు స్వామి, చాలా సంతోషంగా ఉంది. సక్సెస్ఫుల్గా మా అమ్మాయి ఆ ఉద్యోగం చేసుకుని మంచిగా ప్రమోషన్లు తెచ్చుకునేటట్టు దీవించు నాయనా అని చెప్పేసి ఒక నమస్కారం చేసుకోండి. ఉద్యోగం ఇచ్చినందుకు సంతోషం అని చెప్పండి. బాధ వచ్చింది, వెళ్ళండి, స్వామి దగ్గరే నుంచోండి, లేకపోతే అమ్మ దగ్గర నుంచోండి. అమ్మ మమ్మల్ని కాపాడమ్మా, మాకు ఈ కష్టం వచ్చింది, నువ్వు తప్ప దిక్కులేరనండి.
బంగారు తల్లి చక్కగా కరుణిస్తుంది. మనస్ఫూర్తిగా అడగండి, భయంతో కాదు, భక్తితోనో ప్రేమతోనో ఆవిడ మీద గౌరవంతోనో అడగండి. దయచేసి అర్థం చేసుకోండి. అట్లాంటి దొంగ బాబాలకి వాళ్ళకి సపోర్ట్ చేయకండి అమ్మా. ఎంత మహాపాపం. చెప్పుతున్నాను, అదేదో నేనేదో గొప్పని చెప్పుకోవడం కాదు. అది చూసిన రోజున ఈ రోజు వరకు బాధ ఉంది. ఆ రోజు నేను మామూలుగా అయితే నా కళ్ళమ్మట నీళ్లు రావు. అలాంటిది ఆ రోజున వెక్కి వెక్కి ఏడ్చేశాను నేను. ఆ పూటంతా ఇంకా నాకు అసలు ఆ రోజంతా ఇంకా ఏమి తినాలి తాగాలి అని అనిపించలేదు. హిందూ ధర్మంలో ఉండి, హిందూ ధర్మంలో పుట్టి గర్వపడాలి, కానీ ఇలాంటి పనులా చేసేది. దయచేసి నుంచి అలాంటి పనులు ఏం చేయకండి. అట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయకండి. కనిపిస్తే ఇట్లాంటి వాళ్ళని ఉత్తికి ఆరేయండి. వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నానని కాదు, లేకపోతే మన హిందూ ధర్మం భ్రష్టు పట్టిపోతుంది. ఇప్పటికీ పూర్తిగా ఇదైపోతుంది. మనలో ఉన్న చీడ పురుగుల వల్లే సగం పైన నాశనం అయిపోతుంది. ఇలాంటి దొంగ వాళ్ళ వల్లే అవుతోంది. జయ శ్రీరామ్.